మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో, దిస్ ఈస్ హైమా. వెల్కమ్ టు మై ఛానల్ టీఆర్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఏపీ కోడ్ జాబ్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్టులో మొత్తం 10 రకాల పోస్టులు అనేవి వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అందులో ఏమేమి అంటే ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ అండ్ డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్, టైపిస్ట్ అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. సో మొత్తం ఈ యొక్క 10 రకాల వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. ఇట్ మీన్స్ దాంట్లో ఉన్నటువంటి ఏజ్, క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి అండ్ ఎన్ని డిస్ట్రిక్ట్స్కి ఇచ్చారు, ఏ డిస్ట్రిక్ట్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నది మనం ఈ యొక్క వీడియోలో పరిపూర్ణమైన అవగాహన అనేది తెలుసుకుందాం. అందరూ చేస్తారు కదా, మరి పిఆర్ అకాడమీ స్పెషల్ ఏంటి అంటే సో మొత్తం ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్గా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇది మన స్పెషల్. ఓకే, సో ఇంక లేట్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేసే ముందు సో ప్లీజ్ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే, వీడియో అనేది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సో మీ ఫ్రెండ్స్కి కూడా వీడియో అనేది షేర్ చేయండి అండ్ వీడియో లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎస్, సో ఇప్పుడు మనం ప్రాసెస్ సర్వర్. సో ప్రాసెస్ సర్వర్ గురించి తెలుసుకుంటున్నాం కదా. అయితే శాలరీస్ అనేవి ఎలా ఉంటుంది అంటే సో 23,780 రూపీస్ నుంచి 76,730 వరకు ఈ యొక్క శాలరీస్ అనేవి ఉంటుంది. ఇది ఏ రూల్ ప్రకారంగా అంటే 2019 రూల్ ప్రకారంగా శాలరీస్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చేస్తే కొద్ది రూల్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, అండ్ అయితే ఇప్పుడు ఆన్లైన్ ప్రొసీజర్ అనేది ఎప్పటి నుంచి ఉంటుంది అంటే ఈ మంత్ 13th నుంచి ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మంత్ 2nd వరకు. ఓకే, సో ఈ మంత్ 13th నుంచి నెక్స్ట్ మంత్ 2nd వరకు ఆన్లైన్ అనేది మనం చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సబ్మిషన్ మొత్తం అంతా ఆన్లైన్ త్రూనే, ఏది ఆఫ్లైన్ కాదు, ఎవరికి పేమెంట్లు కూడా ఎవరు ఆఫ్లైన్ కాదు, మొత్తం అంతా ఆన్లైన్ ప్రొసీజరే. ఓకే, అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఖచ్చితంగా స్టూడెంట్ 10th క్లాస్ మినిమం క్వాలిఫై అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అంటే ఏపీలో ఉన్నటువంటి 13 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి కదా. సో ఏపీలో ఉన్నటువంటి 13 డిస్ట్రిక్ట్లోని తెలుగు వాళ్ళు మ్యాక్సిమం అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంటారు. ప్రతి ఒక్కరు అన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క 13 డిస్ట్రిక్ట్లు కూడా తెలుగు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, కన్నడ వాళ్ళు ఉన్నారు. సో కన్నడ వాళ్ళు అనంతపూర్ డిస్ట్రిక్ట్, కేవలం వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ అలాగే తమిళ్, చిత్తూరులో తమిళ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఓన్లీ ఆ డిస్ట్రిక్ట్ మాత్రమే. అండ్ తెలుగు అండ్ ఒరియా, సో ఒరియా వాళ్ళు శ్రీకాకుళం అండ్ విజయనగరం ఉన్నారు, కేవలం వాళ్ళు ఆ 2 డిస్ట్రిక్ట్లకు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఉర్దూ వాళ్ళకి ఆప్షన్ లేదు. అండ్ తెలుగు వాళ్ళు మిగతా ఈ యొక్క 13 డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, ఏ పోస్ట్కైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్, 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్. అయితే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే మరొక 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే ఎస్సీ అండ్ ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్. సో వీళ్ళకి మరొక 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 42 ఇయర్స్తో పాటు మరొక 5 ఇయర్స్ అంటే 47 ఇయర్స్ అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, సో మరొక 10 ఇయర్స్ కోసం ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అది ఎవరికి ఇచ్చారు అంటే పిహెచ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మరొక 10 ఇయర్స్ ప్లస్ ఉన్నటువంటి 42. సో టోటల్ 52 ఇయర్స్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ రిజర్వేషన్. సో రిజర్వేషన్ అనేది ఎవరెవరికి ఉంటుంది అంటే బీసీ, బీసీలో ఉన్నటువంటి సబ్ కేటగిరీస్ ఉన్నాయి కదా, ఏబిసి డిఈ. సో వీళ్ళందరికీ ఉంది. అండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే స్పోర్ట్స్ పర్సన్స్, సో వీళ్ళందరికీ ఏ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ సో డాక్యుమెంట్స్. సో ఏ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి అంటే సో మన దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని మనం అప్లోడ్ చేయాలి. అంటే దాన్ని బట్టి మనం ఏ కమ్యూనిటీ దేని ద్వారా మనం అప్లై చేస్తున్నాము అనేది తెలుస్తుంది. లేదు అంటే మనం ఓపెన్ కేటగిరీకి వెళ్తాం, మనకి కమ్యూనిటీ ఉంటుంది. ఓకే, సో ఏదైనా రిజర్వేషన్ కానీ ఏదైనా ఉండేటప్పుడు అది మనం అదని తెలియడం కోసం ఈ యొక్క డాక్యుమెంట్ మన దగ్గర ఉన్నవన్నీ మనం అప్లోడ్ చేయాలి. ఓకే,
అండ్ నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అంటే సిబిటి, సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఓకే, సో సిబిటిలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకే, అండ్ అందులోని సో ఎగ్జామ్ వచ్చేసి 10th క్లాస్ కదా ఎస్ఎస్సి, సో వీళ్ళకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చేసి ఎన్ని మార్క్స్ ఉంటుంది, 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఎన్ని మార్క్స్కి ఉంటుంది, 80 మార్క్స్కి ఎగ్జామ్. అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కదా, అయితే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్. సో 80 క్వశ్చన్స్ అండ్ 80 మార్క్స్. ఒక 40 మార్క్స్ అనేది జనరల్ నాలెడ్జ్, సో జీకే 40 మార్క్స్, మరొక 10 క్వశ్చన్స్ అనేది జనరల్ ఇంగ్లీష్, 30 క్వశ్చన్స్ అనేది మెంటల్ ఎబిలిటీస్. ఓకే, ఇక్కడ రాస్తాను చూడండి. సో 40 మార్క్స్ అనేది జీకే అండ్ ఇంగ్లీష్ 10 మార్క్స్, సో మరొక 30 మార్క్స్ అనేది రీజనింగ్. ఓకే, సో మొత్తం 80 మార్క్స్. సో మొత్తం 80 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇది ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అంటే బైలింగ్వల్, సో తెలుగు ఉంటుంది అండ్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఈచ్ వన్ క్వశ్చన్ క్యారీస్ టు 1 మార్క్. సో ఎగ్జామ్ డ్యూరేషన్, టైం డ్యూరేషన్ ఎంత అంటే 90 మినిట్స్, 90 నిమిషాల పాటు ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. సిలబస్, సో సిలబస్ అనేది ఇప్పుడు మనం చెప్పాము కదా, సిలబస్ అనేది ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది చూడండి. సో జనరల్ నాలెడ్జ్, ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్ అండ్ మ్యూజిక్ ఇవన్నీ జీకే కిందకి వస్తాయి, స్టాటిక్ జీకే కిందకి వస్తుంది. అండ్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంటం, ఇండియన్ జోగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంటల్, ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. సో దీనికి జీకేకి సంబంధించింది. అండ్ ఇంగ్లీష్ 1 word సబ్స్టిట్యూషన్, సినమ్స్, యాంటనమ్స్, స్పెల్లింగ్స్, ఎర్రర్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్. సో ఇదొక 10 మార్క్స్. సో ఇదొక 30 మార్క్స్ కదా రీజనింగ్. సో కోడింగ్, డీకోడింగ్, zealous statements, conclusion, analogy, arithmetic, number series and problem solving, Venn diagrams, decision making and space visualization and direction, relation concepts and similarities and differences, embedded figures and mirror images. ఓకే, సో ఇవి మొత్తం ఈ యొక్క మెంటల్ ఎబిలిటీలో. సో అంటే ఇప్పుడు ఈ యొక్క సిలబస్ ఏదైతే ఇచ్చారో, సో దీంట్లో మనం మరొక వీడియోలో డెప్త్గా డీటెయిల్గా అనేది ఏవైతే చదివితే సరిపోతుంది అన్నీ చదవాలన్నది ఫర్దర్లో మరొక వీడియో చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే మనం సిలబస్ చూసామో ఆ సిలబస్కి తగ్గట్టు కోర్స్ అంతా మన దగ్గర అందుబాటులో ఉంది. చూడండి, జనరల్ నాలెడ్జ్, సో జనరల్ నాలెడ్జ్ మనకి 40 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ 10 మార్క్స్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ 30 మార్క్స్, సో టోటల్ 80 మార్క్స్ కదా. సో దీనికి కావాల్సిన కంటెంట్ మొత్తం మన దగ్గర అందుబాటులో ఉంది. సో ఓకే, దాంతోపాటు మనం మీకు అందిస్తుంది 80,000 ప్రాక్టీస్ బిట్స్. మిగతా అన్ని దగ్గర ఓన్లీ కోర్స్ ఉంది అండ్ మెటీరియల్ అందిస్తున్నారు, కానీ మన దగ్గర 80,000 ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చదివిన కొద్దీ మన ఆన్సర్స్ కూడా మనం బిట్స్ కూడా అటెంప్ట్ చేస్తే మనం ఎంత చదివామన్నది గుర్తుంటుంది. అందుకని చెప్పి మనం 80,000 బిట్స్ అనేవి మనం అందజేయడం జరుగుతుంది. మీరు కూడా ఖచ్చితంగా కోర్స్ తీసుకోండి. కోర్స్ తీసుకుంటే మీకు బాగా ఉపయోగపడుతుంది. వీడియో క్లాసెస్ వినండి, ఇంకొకసారి మెటీరియల్ ఒకసారి చదవండి, అప్పుడు ప్రాక్టీస్ బిట్స్ అనేవి మీరు అటెంప్ట్ చేయండి. సో ఖచ్చితంగా ఉద్యోగం అనేది మీరు తీరుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మెరిట్ లిస్ట్. సో మెరిట్ లిస్ట్ అనేది ఎలా తీస్తారు అంటే ఎవరికైతే ఆ కమ్యూనిటీలో కానీ ఆ డిస్ట్రిక్ట్లో కానీ ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తారో వాళ్ళకి ఉద్యోగం అనేది ఇస్తారు. మెరిట్ లిస్ట్ అదే విధంగా తీస్తారు. వాళ్ళు ఏదో అంటున్నారు, అదంతా కాదు. మెరిట్ లిస్ట్ అనేది మనకి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయా లేదా, హైయెస్ట్ మార్క్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం అనేది మనకి వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు. సో ఫీజు వచ్చేసి 800 రూపీస్ ఉంటుంది. సో ఫీజు ఎంత, 800 రూపీస్. ఎవరెవరికి, ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ. సో బీసీలో ఉన్నట్టు సబ్ కేటగిరీస్ ABCDE. సో వీళ్ళందరికీ ఫీజు వచ్చేసి 800 రూపీస్ ఉంటుంది. మరి 400 రూపీస్ ఉంది. 400 రూపీస్ ఎవరికి ఉంది అంటే SC, ST అండ్ PH. ఓకే, సో PH వాళ్ళకి 400 రూపీస్ వచ్చేసి ఫీజు. అండ్ రిమైనింగ్ ఏంటి అంటే ఏపీ వాళ్ళు కాకుండా రిమైనింగ్ మరి ఏ స్టేట్స్ వాళ్ళు అప్లై చేసినా ప్రతి ఒక్కరికి ఫీజు వచ్చేసి 800 రూపీస్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, సో మనం ఎన్ని పోస్టులకు అప్లై చేసినామో, ఎన్ని డిస్ట్రిక్ట్స్కి అప్లై చేసినామో అంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఒక్క పోస్ట్కి ఒక్కటే మనీ. అలా ఎన్ని పోస్టులకు మనం అప్లై చేస్తామో, ఎన్ని డిస్ట్రిక్ట్లో మనం అప్లై చేస్తామో ప్రతిసారి ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది.
ఇది ఒక్కసారి ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి రిఫండ్ అవ్వదు. ఎలాంటి సందర్భంలో కూడా అంటే మన ఫ్లోలో నేను ఇది కాదు నేను వేరే డిస్ట్రిక్ట్కి చేయబోయాను, లేదు వేరే పోస్ట్కి చేయబోయాను అన్నా సరే రిటర్న్ మాత్రం తిరిగి రిఫండ్ అవ్వదు. ఒకవేళ సబ్మిషన్ మనం సరిగా చేయకపోతే అది రిజెక్ట్ అయినా సరే డబ్బులు తిరిగి వెనక్కి రిఫండ్ కాదు. సో మనం ఆన్లైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అలాగే పేమెంట్ ఓన్లీ ఆన్లైన్ త్రూనే, ఎవరికి వీళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మొత్తం అంతా ఆన్లైన్ ప్రొసీజరే. అండ్ నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ యొక్క జనరల్ ఇన్స్ట్రక్షన్స్ గురించి ఫర్దర్ వీడియోలో మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ అప్లికేషన్. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. సో పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. సో పార్ట్ ఏ అనేది OTPR ఐడి, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి. ఓకే, సో దీంట్లోని ఏముంటుంది అంటే మన పర్సనల్ డీటెయిల్స్, మన యొక్క డాక్యుమెంట్స్ అన్ని పార్ట్ ఏలో మనం అప్లోడ్ చేయాలి. అప్పుడు మనకి OTPR ఐడి అనేది వస్తుంది. అది ఒక్కసారి వస్తే చాలు, మన ఎగ్జామ్కి మనకి జాబ్ వచ్చేంత వరకు ఈ యొక్క OTPR ఐడి అనేది మన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ప్రతిదీ కూడా అందులో అంటే ఇప్పుడు OTPR ఐడి అనేది పార్ట్ ఏ కదా, సో పార్ట్ బి అనేది ఆ పార్ట్ 1 ఒక్కటి ఉంటే సో మనం ఎన్ని పోస్టులకు అప్లై చేసినా ఎన్ని డిస్ట్రిక్ట్స్కి అప్లై చేసినా అది మారుతుంది, కానీ OTPR ఐడి మాత్రం ఒక్కసారే వస్తుంది. దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎక్కడ మిస్ చేసుకోవద్దు. వీళ్ళతో స్క్రీన్ షాట్ తీసుకొని గ్యాలరీలో ఎక్కడైనా సేవ్ చేసుకొని కానీ నంబర్ కానీ సేవ్ చేసుకొని ఉంచుకోండి. సో అలాగే నంబర్, సో మనం ఏదైతే ఇస్తాము అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క నెంబర్ కాదు, అన్ని పోస్టులకి ఒకే మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అలాగే ఒకే మెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. చేంజెస్ అయింది అంటే సో ఖచ్చితంగా గందరగోళంగా ఉంటుంది. ఒకే నెంబర్తో దీని మొత్తాన్ని మెయింటైన్ చేయండి. అండ్ ఓకే, ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్స్కి వేకెన్సీస్ ఉన్నాయి అన్నది మనం చూద్దాం. సో ఫస్ట్ అనంతపూర్. సో అనంతపూర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే SC Group 2కి ఒకటే వేకెన్సీ ఉంది. అండ్ నెక్స్ట్ చిత్తూరు. సో చిత్తూరులోని మొత్తం 21 వేకెన్సీస్ ఉంది. ఓపెన్ కేటగిరీలో 4 ఉంది, EWS 1, BCA 2, BCB 1, BCE 1 అండ్ SC Group 2 1 అండ్ ST 1. సో టోటల్ 24 వేకెన్సీస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈస్ట్ గోదావరి. సో ఈస్ట్ గోదావరిలో టోటల్ 25 వేకెన్సీస్. ఓపెన్ కేటగిరీలో 10 ఉంది, EWSలో 3, BCAలో 2, BCBలో 2, BCDలో 2, BCEలో 1, SC Group 2 1, SC Group 3 2 అండ్ ST 2 వేకెన్సీస్. టోటల్ 25 వేకెన్సీస్ ఉంది ఎక్కడ ఈస్ట్ గోదావరి. అండ్ నెక్స్ట్ గుంటూరు. సో గుంటూరులోని టోటల్ 20 వేకెన్సీస్ ఉంది. OCలో 8 అండ్ EWS 3, BCA 1, BCB 3, BCD 1, SC Group 3 2 అండ్ ST 2. సో 20 వేకెన్సీస్ అనేది అందుబాటులో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కృష్ణా. సో కృష్ణా డిస్ట్రిక్ట్లోని మొత్తం 21 పోస్ట్. సో 21 వేకెన్సీస్ ఉంది. OCలో 3, EWS 2 అండ్ BCA, BCB, BCC, BCD, BCE అండ్ Group 3, Group 2 అండ్ ST. సో టోటల్ 21 వేకెన్సీస్. అండ్ కర్నూలు. సో కర్నూలులోని 2 వేకెన్సీస్, OCలో 1, BCDలో 1. అండ్ నెల్లూరు. సో నెల్లూరులోని 6 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ప్రకాశం. సో ప్రకాశంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే 18 వేకెన్సీస్ అనేది ఉంది. ఓకే, అండ్ OCలో 9, ఎకనామికల్ EWSలో 1, BCA, BCB, BCD, BCE, Group 2 అండ్ ST. సో టోటల్ 18 వేకెన్సీస్ అనేవి ఉంది ఇక్కడ ప్రకాశం జిల్లాలో. ఓకే, అండ్ శ్రీకాకుళం. సో శ్రీకాకుళంలో 7 వేకెన్సీస్ ఉంది. అండ్ విశాఖపట్నం 8 వేకెన్సీస్. వెస్ట్ గోదావరిలోనూ 15 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ వైఎస్ఆర్ కడప. సో వైఎస్ఆర్ కడపలోని 20 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో పూర్తి డీటెయిల్స్ అనేవి ఇక్కడే ఉంది, మీకు క్లియర్గా కనిపిస్తుంది. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఇంకా ఉంటే వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే గైస్, ఈ వీడియోలో మనం ప్రాసెస్ సర్వర్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం కదా. సో మరొక వీడియోలో మరొక పోస్ట్ గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.